ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఎరా, ఆ అమ్మాయి నా కోసమే వచ్చింది కదా, డీటెయిల్స్ కనుక్కున్నావా? తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా? అది ప్రేమ కాదేమోరా, జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని. లేదురా, నాకు బాగా కనపడింది. ఏంటి అమ్మాయి చేతులు చెప్పా? చెప్పు, చేతులకు కాదు కాళ్ళకేసుకుంటారు. అదేలే, కాలు చెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి. రేయ్, మీరు ఆపనరా. నువ్వు చెప్పురా, ఎవరా అమ్మాయి? తన పేరు జాను. తను నేను ప్రేమించుకున్నాం. తను నాతో పాటే నేను పనిచేసే ఆఫీస్లో వర్క్ చేసేది. నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేశాన్రా. కానీ తను మాత్రం నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇదేం వద్దనుకున్నాన్రా. రేయ్, ప్రేమించిన అమ్మాయిని మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా. పాపా, ఏ ఊరు మందే? అయ్యి బాబు, నవ్వేసింది. అమ్మో, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటయ్యా, ఎంతకాలం నుంచి తిరుగుతున్నావు ఇండస్ట్రీలో? నాకు సినిమాలో కనిపించాలన్నప్పటి నుంచి సార్. పర్లేదు, బలుబు బాగానే ఉంది. ఏమొచ్చు నీకు? చాలా వచ్చు సార్. ఓ, అయితే మొన్న సినిమాలో ఆ హీరో చేశాడు కదా, అలా చెయ్యి. ఏ సినిమాలో సార్? సందులో సంధ్యా సినిమా. అయినా నాలాగా నేను చేస్తాను కానీ ఎవరిలాగే ఎందుకు చేస్తాను? వస్తా, గుడ్ బై. నీకేమొచ్చు? బయట వచ్చు సార్. అబ్బో, ఇప్పుడు చేస్తావా ఏంటి? ఒకసారి ఇలా వస్తే చేద్దాం సార్. వద్దులే, వెళ్ళయ్యా. తమరు డైలాగేనా? ఆ డైలాగ్ చెప్తాను సార్. కష్టాలరా ఇవి? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూముల్లోంటూ వేలకు వేల డిజైనర్ బట్టలు వేసుకుని రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు. కష్టం ఎలా ఉంటుందో, నిజ జీవిత కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు విని. ఈరోజు స్కూల్కు వెళ్ళాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, రోజుకు 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? అన్నం అంటే జొన్నన్నమని, వరన్నం 6 నెలలకే తింటారని, పరవన్నం వండుకున్నప్పుడే పండగ చేసుకుంటారన్న విషయం నీకు తెలుసా? ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని నీకు తెలుసా? సూపర్గా చెప్పావు. నువ్వు వెళ్ళి బయట కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ సార్.